ఇటీవల మనం చూసుకుంటే హైపర్ ఆది గారు చేసిన వ్యాఖ్యలు, సుగాల్ ప్రీతి గారు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం చూసాం కదండి. సో కలిసి అవును. మాకు న్యాయం జరగలేదు, న్యాయం చేయమని చెప్పి అడిగారు. ఆ వ్యాఖ్యల్ని మన హైపర్ ఆది గారు ఖండించారు కదా. అసలు మిమ్మల్ని ఐడెంటిఫై చేసి గుర్తించి మీ ఇంట్లో ఒక ఉద్యోగం, మీకు ఆ స్థలాలు కానీ మీకు ఇచ్చిందంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన దాని వల్లే వచ్చింది. ఈ రోజు మీరు అవసరానికి రాజకీయాలకి వాడుకున్నారు అన్న మాట చాలా తప్పని చెప్పి హైపర్ ఆది అంటున్నారు కదా. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ఖండిస్తారు అవును. మీరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపరాది కదా సార్, వాడి పేరు డైపర్ అని పెట్టాలి. కంపు నోరు తెస్తేనే కంపు మాటలు తప్ప ఇంకేముండవు. బట్ ఎవడికో పుట్టిన బిడ్డని మాకు పుట్టిన బిడ్డ అని చెప్పుకునేటువంటి నీచమైనటువంటి సంప్రదాయం ఈ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. ఉడుకో పుట్టిన బిడ్డ మాకు పుట్టాడు అనే విధంగా ఫీల్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాకా కేసు వచ్చిన తర్వాత గుర్తించి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి ఇంటి స్థలము, ఒక వ్యవసాయ భూమి ఇస్తే దాన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి గారిని గుర్తించేది ఏంది? రాజకీయంగా వాడుకున్నాడు. ఆయన రాజకీయ లబ్ధి కోసం, కేవలం ఆయన మనుగడ కొనసాగించడం కోసం ఆంధ్రప్రదేశ్లో సుగాలి ప్రీతి కేసుని అసలు ఎంత దారుణం, ఎంత నీచమైనటువంటి చర్య అంటే ఇది. చిన్న బిడ్డ సార్, 13 ఏళ్ల బిడ్డ చనిపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మానసికంగా ఏ విధంగా ఉంటారు. అటువంటి ఇష్యూని ఎవరైనా వచ్చి సహాయం చేస్తారంటే ఎవరికైనా ఆశ. అటువంటి విషయాన్ని తీసుకెళ్లి నువ్వు ఒక భారీ ర్యాలీ నిర్వహించి కర్నూలుకి వెళ్ళి 2020 చేసుకుని నీ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నావు. మళ్ళీ దాని తర్వాత 4 సంవత్సరాలు ఆ విషయం మీద ఎక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి కాదు ఇతను. 2020 తర్వాత మళ్ళీ 2024 వరకు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. మరి ఎందుకు ప్రస్తావించలేదు? ఆ 4 సంవత్సరాలు ఏం జరిగింది అనేది ఎందుకు ప్రస్తావించలేదు? మళ్ళీ 2024 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలినప్పుడు మళ్ళీ ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఎవరో రాళ్ళు తగిలితే విజయవాడలో మళ్ళీ అప్పుడు ఈ అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలితే అల్లాడిపోతున్నారు. ఒక పసి బిడ్డ సుగాలి ప్రీతి అరిసి ఎంత అరిసి అంటే నార్మల్ గా చెప్పొచ్చు ఒక విషయాన్ని. అటువంటి విషయాన్ని కూడా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, ఎవరైతే యువతని వాళ్ళు పక్కదారి పట్టిస్తూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడి దాన్ని ఏంటంటే దానివల్ల ఎన్ని విపత్తులు వచ్చినా, దానివల్ల ఎంత దహన కాండాలు జరిగినా ఈయనకి అనవసరం. ముందు రెచ్చగొట్టి మాట్లాడటమే పవన్ కళ్యాణ్ గారి ఒక సంప్రదాయం. అంటే అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ళైనా సరే సుగాలి ప్రీతి గారి తల్లి గారు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? 2024 ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు ప్రచారంలో? ఆ కుటుంబానికి ఏం న్యాయం చేయలేదని చెప్పాడు ఆయన మళ్ళీ. అంటే అప్పటికి ఆయనకి తెలియదు గవర్నమెంట్ ఏమేమి వాళ్ళకి ఇచ్చింది అనేది. అప్పటికి కూడా ఈ జనసేన పార్టీలో ఉన్న ఏ ఒక్కడికి కూడా తెలియదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పబ్లిసిటీ చేసుకోవాలా. ఆయన ఏ దానం చేసినా, ధర్మం చేసినా, ప్రభుత్వం ద్వారా ఏది ఇచ్చినా కూడా పబ్లిసిటీ చేసుకోవడం రానటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చిన్న విషయాన్ని కూడా ఏదో ఇంత చేసినట్టు బిల్డప్ అవుతా ఉంటారు. ఎక్కడో 1 లక్ష రూపాయలు 10 లక్షలు ఇస్తే ఇప్పుడు ఈయన కోట్లు దానం చేశాడని చెప్తున్నాడు కదా. హైపరాది గారికి సూటిగా ఒక క్వశ్చన్. సభ్యత్వాల పేరుతో ప్రతి సంవత్సరం 50 నుంచి 80 కోట్లు దండుకుంటున్నారు. మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు కడుతున్నారు? మీరు దండుకుంటున్నారు కదా 500 రూపాయలు ఒక సభ్యత్వానికి, 80 కోట్లు ఇస్తారు. 80 కోట్లు పైచీలకు వసూలైంది కదా. ఆ డబ్బుకు సంబంధించినటువంటి విషయం మీద మీరు ఒక శ్వేతపత్రాన్ని ఏమైనా విడుదల చేసి చెప్పగలరా? మీరు పలానా ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టామని. అందరి దగ్గర దండుకున్నటువంటి డబ్బే. ఎక్కడ కూడా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సొంతగా ఆయన కష్టార్జితంతో రూపాయి అంటే రూపాయి సరే ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఈ హైపర్ ఆది మాట్లాడేటువంటి నైతిక హక్కులు లేవు. బూత్ కామెడీ, బూత్ స్కిట్లు చేసుకుంటా, అరే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అందరూ చూస్తుంటారు మన స్కిట్లు అనేది కూడా లేకుండా కేవలం తన ఎదుగుదల కోసం, తన స్కిట్లకి రేటింగ్ రావడం కోసం ఎంత నీచమైనటువంటి స్కిట్లు ఆయన ప్రదర్శించారో మనం యూట్యూబ్ లో ఈరోజు అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే అండి శ్రీకాంత్ గారు, అధికారంలో ఉండి అధికారం వచ్చి 2 ఏళ్ళైనా సరే సుగాలి ప్రీతి గారికి న్యాయం కోసం న్యాయం జరుగుంటే ఆవిడ అధికార పార్టీ వైపుకి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిందంటేనే కదా వాళ్ళకి ఎక్కడో అన్యాయం జరుగుతుందని ఇన్సిడెంట్ ఉంది. ఎందుకు అధికారం వచ్చి 2 ఏళ్ళైనా సరే ఈ విషయాన్ని పట్టించుకోలేదు వీళ్ళు? సార్ కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకున్నారు ఆ పాయింట్ ని. దాన్ని అదే ఆవిడ చెప్పారు కూడా అక్కడ. 2024 ముందు 2020లో 2024 2 సార్లు ఆ టాపిక్ ని తీసుకొచ్చి ఆయన రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడంలో సక్సెస్ అయ్యాడు.
ఈరోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ కేసుని నేనేం చేయలేను, దాంట్లో ఎవరెవరో ఇన్వాల్వ్ అయినారో అదేదో మారిపోయింది, ఇదే మాట ఆ రోజు ఏడవచ్చు కదా, ఈ మాట ఆ రోజు ఏడవచ్చు కదా, మీరు న్యాయం కరెక్ట్ చేయలేని తల్లి అని. దాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చి రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు అనేది ఈ హైపరాదికి కళ్ళు కనిపించట్లేదా? కబోదైతను కరెక్ట్. ఎందుకు ఇక్కడ కనిపించట్లేదు? ఇప్పుడు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి వీళ్ళు చేసిన మంచి పనులేంది? ఆయన మాటికి వస్తే సరే సార్. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి ఇక్కడ. హైపరాదికి ఖచ్చితంగా తెలియాల్సినటువంటి విషయం ఇది. ఎవరైనా సరే జనసేన పార్టీ కార్యకర్త చనిపోతే వాళ్ళ ఇళ్ళకెళ్ళి, అమ్మా నేను మీ ఇంట్లో పెద్ద కొడుకు లాగా ఉంటానని ఒక డైలాగ్ చెప్తాడు ఈయన పవన్ కళ్యాణ్. మీ ఇంట్లో ఇంటి నుంచి నేనే పెద్ద కొడుకు, నేనే చూసుకుంటానని చెప్తాడు. చివరికి ఈయన ఎవరికి పెద్ద కొడుకేడు ఆంధ్రప్రదేశ్ లో? నారా చంద్రబాబు నాయుడు గారికి ఈయన పెద్ద కొడుకై కూర్చున్నాడు. అది ఈయనకు కనిపించట్లేదా? ఉదాహరణకి చిన్న ఒక విషయం చెప్తాను సార్. చంద్రగిరిలో వినోద్ రాయల్ అనే ఒక జన సైనికుడు హత్య జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఇదే మాట చెప్పొచ్చాడు, నేను నీ పెద్ద కొడుకునే. ఈ రోజు ఆ తల్లి గారితో ఇంటర్వ్యూ తీసుకుంటే ఈయన బండారం బయటపడుతుంది. ఆమె పేరు సోము వేదవతి రాయలు. ఆమెను అడగండి, ఈయన బండారం బయటపడుతుంది. ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడో, ఎన్నిసార్లు ఆమెను కలిసాడో, తర్వాత వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడు, పెద్ద కొడుకు అన్న తర్వాత ఎంత బాధ్యత తీసుకున్నాడో, ఆమెతో ఒక ఇంటర్వ్యూ పెట్టిస్తే ఇలాంటి నోర్లన్నీ మూసుకుంటాయి. మాటలు ఏదైనా కెమెరా పెట్టి మైక్ పెడితే ఊగిపోయి అక్కడ ఉన్నటువంటి టాపిక్ ని డైవర్ట్ చేస్తూ యువతని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే పవన్ కళ్యాణ్ వైఖరి. అంతే తప్ప ఇంకేం లేదు. సింపుల్. ఇక్కడ ప్రజా సమస్యలు అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్న పెట్రోల్ గురించి కానీ, రైతులు గిట్టుబాటు ధర లేకపోవడం గురించి కానీ, ఇలాంటి వేటి దాని గురించి హైపరాది బయటకు రాకుండా ఏదో పవన్ కళ్యాణ్ ఏదో అన్నప్పుడు మాత్రమే ఈ ఆర్టిస్టులు అందరూ బయటకు ఎందుకు వస్తారంటారు? అంటే ప్రజా సమస్యలు అక్కర్లేదు, వాళ్ళ నాయకుడే వాళ్ళకి కావాలి అన్నది ఏమన్నా లైన్ ఉందంటారా వాళ్ళ దగ్గర? కాదు సార్, ఇప్పుడు జబర్దస్త్ స్కిట్ లో మళ్ళీ నాగబాబు రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. కరెక్ట్. మళ్ళీ ఆయన మెప్పు పొందాలంటే, మళ్ళీ ఆయన దగ్గర భజన చేయాలన్నా, ఆయన మెప్పు పొందాలన్నా, మళ్ళీ ఇట్లాంటి కామెడీ స్కిట్లు రోడ్డు మీద జనసేన పార్టీ పేరు ప్రస్తావిస్తూ మాట్లాడితే అక్కడ వీళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఎక్కడ వీళ్ళు చేసేటువంటి బూత్ కామెడీ షో ఏదైతే ఉందో జబర్దస్త్ షోలో వీళ్ళకి లబ్ధి చేకూరాలంటే ఇటువంటి చీప్ రాజకీయాలు, చీప్ మాటలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడాలి. అందుకోసం ఈ హైపరాది అనే వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా అతనికి లైఫ్ ఇచ్చింది ఆ బూత్ కామెడీ కదండి. ఆ జబర్దస్త్ షోలో బూతులు మాట్లాడుకోవడం వల్లే ప్రజలు ఏదో ఆదరిస్తారు. కానీ ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే చెప్పు తీసుకుని కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ హైపరాదికి అద్దెలిట్లా సంసారాలు ఉండే ఇల్లు, చిన్నపిల్లలు ఉండే ఇల్లు, వాళ్ళందరూ స్కిట్ చూస్తుంటారు. పద్ధతిగా నవ్వించాలనేది లేకుండా బూతులు మాత్రమే కేవలం డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ స్కిట్లు చేసిన ఇతను నేరుగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటున్నారో అటువంటి ఇళ్ళకెళ్ళి తను మాట్లాడడం అండి. డైరెక్ట్ గా ఒక సవాల్ ఇస్తున్నా, అక్కడ వెళ్ళి మాట్లాడి ఈయన చెప్పిన నీతి కథలన్నీ అక్కడ చెప్పండి. చెప్పు తీసుకొని పెంటలాద్ది కొడతారండి. ఖచ్చితంగా చెప్తున్నా, చెప్పు తీసుకొని పెంటలాద్ది కొడతారు హైపరాది అనే వ్యక్తిని. అలాగే ఇటీవల హోమ్ మినిస్టర్ అంతే గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ జరిగే అభివృద్ధి చూసి కడుపు మండిపోతుంది, సో దాన్ని తట్టుకోలేక ఆయన కడుపు మంటతో ఉన్నాడు, ఆయన ఎసిడిటీ టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పి వ్యాఖ్యలు చేశారు కదా, దాన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు అంటారు? ఎక్కడ సార్ అభివృద్ధి అంటే ఏం జరిగింది? ఏం అభివృద్ధి జరిగింది? కేవలం అమరావతి రాజధానిగా వీళ్ళు బిల్లు పాస్ చేసుకోవడం, అది అభివృద్ధి అంటారా? ఇప్పుడు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పుని వీళ్ళు 2 సంవత్సరాలని దాన్ని మించి చేసేశారు కదా. దానికోసం ఒక రికార్డు సృష్టించారు కదా, అప్పులు చేయడంలో రికార్డు సృష్టించారు కదా, దాన్ని అభివృద్ధి అంటారా? మరి మీరు చేసేటువంటి అన్యాయాలు, అవినీతులు ప్రతి ఒక్కటికి కూడా ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత, పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేతగా మీరు చేసేటువంటి అవినీతులు, ఈరోజు పెట్రోల్ రేట్ ఎందుకు పెరుగుతుంది? ఈ రోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ నీళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు? కూటమి పొత్తులో భాగంగా ఉన్నారు కదా, భారతీయ జనతా పార్టీతో చెప్పొచ్చు కదా, మా ఆంధ్రప్రదేశ్ మాకు వదిలేయండి, మీరు స్టేట్లో ఎక్కడైనా, కంట్రీలో ఎక్కడైనా పెంచుకున్నారు, మా స్టేట్ వదిలేయండి అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు? సంపద సృష్టించడం అంటే ఇదా? అభివృద్ధి అంటే ఇదా? ఆ కళ్ళకి కనిపించట్లేదా? ఖచ్చితంగా ఇట్లాంటి గ్యాస్ మాత్రలు వేసుకోవాల్సింది, లేదంటే ఈ అసిడిటీకి సంబంధించినటువంటి పౌడర్లు వాటర్లు కలుపుకొని తాగాల్సినటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకుండా వాళ్ళు ఉండలేరు. కేవలం ఈరోజు వాళ్ళు వర్చువల్ మహానాడు అని పెట్టుకున్నారు. దాంట్లో ఏం జరుగుతుంది? కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరు భజన కార్యక్రమం చేస్తారు ఒక 5 నిమిషాలు. ఒక చిడతలు ఎత్తుకొని ఓహో మా లోకేష్ అన్న, ఓహో చంద్రబాబు నాయుడు అని భజన కార్యక్రమం అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని 5 నిమిషాలు తిట్టిన తర్వాత ఆయన ప్రసంగం సంపూర్ణం అయిపోతుంది.
వాళ్ళకి కూడా ఛాలెంజ్ అండి. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏందో దాని మీద ఒక శ్వేతపత్రాన్ని ఈ ప్రభుత్వం విడుదల చేయగలుగుతదా? ట్రాన్స్‌పరెంట్ గా మేము ఈ 2 ఏళ్లలో ఇది చేసాం. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తానన్నాం. పోయిన సంవత్సరం 3, ఈ సంవత్సరం 3, 6 సిలిండర్లు మేము విడుదల చేసాం చెప్పగలరా? అమ్మఒడి ప్రతి ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలకి ఇస్తామని చెప్పారు. ముగ్గురుంటే ముగ్గురు ఇస్తామని చెప్పారు. అది కూడా వీళ్ళు ఖచ్చితంగా విడుదల చేయగలరా? ఎక్కడో అక్కడ ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఇవి ఇచ్చి దాన్ని పబ్లిసిటీ చేసుకుని మేము ప్రతి ఒక్కరికి ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు. వాళ్ళు అమలు పరిచినటువంటి హామీలు ఎంతవరకు వాళ్ళు నెరవేర్చగలిగారు? ఎంతవరకు ప్రజలకు ఇచ్చారు? ఎన్ని సంక్షేమ పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టారు? ఎంత అభివృద్ధి చేశారనే దాని మీద ఈ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయగలుగుతుందా? ఆ హోమ్ మినిస్టర్ అనిత గారికి వాళ్ళ భజన చేయడం తప్ప. ఎందుకంటే ఆ పార్టీ నుంచి బయటకు వస్తే ఆమెకి కూడా మనుగడ లేదు. ఇంకొకసారి ఆమె ఎమ్మెల్యే అయ్యేటువంటి పరిస్థితులు కూడా లేవు ఆంధ్రప్రదేశ్. కేవలం అక్కడ ఉండి ఆ చిరతలు వాయించుకుంటూ ఆ భజన చేస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అయినా సరే ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, వాళ్ళ మంత్రివర్గంలో స్థానాన్ని కల్పిస్తారనే ఉద్దేశంతో ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకొక మాట కూడా మాట్లాడడం, మళ్ళీ మాటల సందర్భం కత్తి నుంచి గొడ్డలి పార్టీ అని. ఎవరిది కత్తి పార్టీ, ఎవరిది గొడ్డలి పార్టీ అని మేము అడుగుతున్నాం. మీరు గెలిచిన 2వ రోజో 3వ రోజో వినుకొండ నియోజకవర్గంలో రషీద్ అనే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని నరికి చంపింది ఎవరు? చేత్తో కత్తి పట్టుకొని నరికి చంపింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా? నడి రోడ్డు మీద అది ప్రతి ఒక్కరు రికార్డు చేస్తున్నారు. వీళ్ళ కళ్ళకి కనిపించట్లేదా? కత్తి పట్టుకున్న పార్టీ ఎవరిది? హత్య రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ ఏది? వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ నాయకులు జరిగినటువంటి హత్యలన్నింటిలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది. ఎవరైతే నాయకుల్ని చంపించారో కాంగ్రెస్ కావచ్చు, అది ఇంకే పార్టీకి సంబంధించి కావచ్చు, వీళ్ళకి అడ్డు వీళ్ళుంటే మనం ఎదగలేం, మన పార్టీ పైకి రాదు, మనం ఎప్పటికీ కూడా అధికారంలో రాలేము అనుకున్న ప్రతిసారి హత్య రాజకీయాలు చేస్తుండేది ఎవరు? సరే, ఇవన్నీ పక్కన పెడతాం సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడవడానికి వీళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధం పేరు ఏందో చెప్పండి. కరెక్ట్. ఆయన ఎన్టీ రామారావు గారు స్వయంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నీచుడు నికృష్టుడు అని అనేక సందర్భాల్లో చెప్పారు. మరి దానికి ఆయన పొడిచిన వెన్నుపోటుకు ఉపయోగించిన ఆయుధం పేరు కూడా వీళ్ళు చెప్పాలి. ఏ విధంగా మీరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయ్యారు, తర్వాత ఏ విధంగా పగ్గాలు చెగిపించుకున్నారు, ఆ పార్టీకి వారసులైనటువంటి నందమూరి వారసులను ఏ విధంగా ఈయన తొక్కాడు, వాళ్ళందరినీ ఏ విధంగా మభ్యపెట్టాడు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనే విషయం కూడా ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు అవి కూడా మాట్లాడాలి. 24 గంటలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, లేదంటే వాళ్ళు చెప్పినట్టుగా ఇది కత్తి పార్టీ గొడ్డల పార్టీని మాట్లాడడం. మేము డైరెక్ట్ గా సాక్ష్యాధారాలతోటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి విషయాల్ని క్షుణ్ణంగా అందరికీ తెలిసే విధంగా బయట పెట్టాడు. హత్య రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో చేస్తుంది తెలుగుదేశం పార్టీ. పేర్లతో సహా ప్రస్తావించారు, ఎవరెవరు హంతకులో కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా వీళ్ళ కళ్ళకి కనిపించకపోతే వీళ్ళకి పచ్చ కామెర్లు వచ్చి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. వీళ్ళు నోరు తెరిస్తే ఆ అశుద్ధపు మాటలే అంటే పసుపు మాటలు. అవి తప్ప ఇంకేమన్నా మాట్లాడతారా సార్? అభివృద్ధి గురించి మాట్లాడాలా? ఈ రోజు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అవి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలనే వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో మళ్ళీ అది కూడా దాంట్లో సగం కట్ చేసి, కరెక్ట్, అది కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు. దాంట్లో 2-3 లక్షలు తీసేసి ఒక 12 లక్షల మందికి ఇవ్వడం, లేదా 1 లక్ష మంది ఉంటే దాంట్లో 30-40 వేల మందిని తీసి 60 వేల మందికి ఇవ్వడం, ఇలా చేసుకుంటూ వస్తున్నారు. కానీ అమ్మఒడికి పేరు మార్చి తల్లికి వందనం అని చెప్తుంది. ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని వీళ్ళు కొనసాగిస్తూ వీళ్ళేదో కొత్తగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ అభివృద్ధి గురించి వాళ్ళకి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. వంగలపూడి అనిత గారికి ఆ నైతిక అర్హత లేదు. ఆమె ఆ పార్టీ నుంచి పోతే ఇంకే పార్టీలో కూడా ఆమె గెలిచేటువంటి పరిస్థితులు లేవు. రేపు తెలుగుదేశం పార్టీలో కూడా ఆమె గెలవదు. ఇదైతే 100% షూర్.